కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కట్టు తప్పుతున్నారు. సమయం సందర్భం లేకుండా శాసనసభ్యుడు చేసిన కమ్మదనం వ్యాఖ్యలు కూటమిలో చిచ్చురేపాయి. ఈ వ్యవహారంపై టీడీపీ సీరియస్గా ఉంది. ఆదినారాయణ రెడ్డి కామెంట్స్పై చర్చించిన బీజేపీ వాటితో పార్టీకి సంబంధం లేదని బహిరంగంగా చెప్పిన టీడీపీలో నేతలు మాత్రం సంతృప్తి చెందడం లేదు. పైగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలోనే వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు ఖండించలేదని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి కులాన్ని ఆపాదించడంపై కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కుల ప్రస్తావన తెచ్చినప్పుడే ఆదినారాయణ రెడ్డి నోరు మూయించేందుకు ప్రయత్నించని మాధవ్ వైఖరిపై టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేని నియంత్రించడానికి పార్టీ నాయకత్వం వెనుకాడుతోందా? కమలనాథుల సమావేశంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే పార్టీకి సంబంధం లేదనడం పలాయనవాదం కాదా? ఆదినారాయణ రెడ్డి కమ్మదనం కామెంట్స్ వెనుక ఎవరైనా ఉన్నారా? నిఘా వర్గాలు దీనిని నిగ్గు తేల్చే పనిలో ఉన్నాయా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీతో పాటు కూటమిలో చిచ్చురేపాయి. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో కమ్మదనం ఎక్కువైందన్న కామెంట్స్ టీడీపీ సీరియస్గా తీసుకుంది. దీనిపై తెలుగుదేశంలోని ఈ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అసలు పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని ఓవైపు కమ్మ కమ్యూనిటీ నేతలు ఆందోళన చెందుతుంటే, మరోవైపు ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో పుండు మీద కారం చల్లినట్లయింది. తాము అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంటే ఆదినారాయణ రెడ్డి కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని టీడీపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. ఈ ఎమ్మెల్యే వ్యవహారాన్ని బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేత కమ్మదనం కామెంట్స్తోనే సరిపెట్టుకోలేదు. బీజేపీ లేకపోతే ఏపీలో జనసేన, టీడీపీ ఎక్కడున్నాయని ప్రశ్నించడం కావాలని రెచ్చగొట్టడమే అవుతోందన్న వాదనలు ఉన్నాయి. టీడీపీ, జనసేన లేకపోతే కమలం పార్టీకి డిపాజిట్లు దక్కేవి కాదని ఈ రెండు పక్షాల నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలిసిందని సీబీఐ సిట్ స్పష్టం చేసింది. ఈ అంశాన్ని వదిలేసి లడ్డూ వివాదంలో వైసీపీ పైచేయి సాధించింది అనడం బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. ఈ నెల 10న జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆది వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమైంది. కానీ ఆదినారాయణ రెడ్డి డ్యామేజింగ్ స్టేట్మెంట్తో పార్టీకి సంబంధం లేదనడం బీజేపీ నేతల పలాయనవాదానికి నిదర్శనమన్న విమర్శలొస్తున్నాయి. కూటమిలో విభేదాలు సృష్టించేలా రెచ్చిపోయిన శాసనసభ్యుడిని నియంత్రించలేక ఇలాంటి వాదాన్ని అందుకున్నారనే వారు లేకపోలేదు. కట్టు తప్పుతూ నోరు జారుతున్న నేతను కంట్రోల్ చేయాల్సింది పోయి ఇలా వదిలేయడం ఏంటన్న ప్రశ్నలొస్తున్నాయి. క్రమశిక్షణ చర్యలు తీసుకునే దమ్ము బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి లేదా అని నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక తప్పించుకు తిరిగేవారు ధన్యులు సుమతి అన్న విధంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తిరుపతిలో జరిగిన బీజేపీ సమావేశంలో సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలోనే ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడికక్కడే ఖండించి పార్టీకి సంబంధం లేదని చెప్పి ఉండాల్సిందన్నది కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల అభిప్రాయం. ఈ ఎమ్మెల్యే చేసిన కమ్మదనం కామెంట్స్ వైరల్గా మారిన 3 రోజుల తరువాత తాపీగా బీజేఎల్పీ సమావేశంలో ఆది వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పడాన్ని చూస్తే కమలనాథుల వైఖరి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందన్న విమర్శలొస్తున్నాయి. ఇంత ఆలస్యంగా స్పందించడం ఏంటని టీడీపీ నేతలు అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే జరిగిన డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేస్తారన్నది తెలుగుదేశం నేతల ప్రశ్న. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమి పక్షాల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దామని, ఆ తర్వాత అంతర్గత సమావేశాల్లోనే ఇలాంటి అంశాలపై చర్చిద్దామని, అప్పటి వరకు పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడవద్దని టీడీపీ అధినాయకత్వం ఆదేశించిందని తెలిసింది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలోనూ ఈ వ్యాఖ్యలపై కొందరు ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అంతేకాదు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా హెచ్చరించాలని సూచించారని తెలిసింది. బీజేఎల్పీ భేటీకి హాజరైన మాధవ్ తిరుపతిలోనే ఖండించి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారన్నది సమావేశానికి హాజరైన ఓ ఎమ్మెల్యే మాట.
సమన్వయంతో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంపై ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుందన్న అంశంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న దుర్బుద్ధితో కావాలని ఎవరైనా చేయిస్తున్నారా అన్న కోణంలో సమాచారం సేకరిస్తున్నాయి. కూటమిలోని తెలుగుదేశం, జనసేన నేతలు మాత్రం ఆది వ్యాఖ్యలపై సీరియస్గా ఉన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎన్డీఏ అంతర్గత సమావేశంలో ప్రస్తావించాలని భావిస్తున్నారు. ఈలోపు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని ఇరుపక్షాల అధినేతలు తమ పార్టీల నాయకులకు చెప్పినట్టు తెలిసింది. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కమ్మదనం కామెంట్స్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.